అందరికీ జై హింద్. లేటెస్ట్ న్యూస్ చైనా అండ్ తైవాన్ రైవలరీ మీద వస్తుంది. మనందరికీ తెలుసు, చైనా తైవాన్ భూమి నాదే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. గత 100 సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తూనే ఉంది. కానీ రీసెంట్గా జపాన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే తైవాన్కి దగ్గరలో ఉన్న ఐలాండ్లో జాపనీస్ మిజైల్స్ చైనాని ఫేస్ చేస్తూ నేను అక్కడ పెడతాను అని చెప్తుంది. ఒకవేళ చైనా తైవాన్ మీద అటాక్ చేసి తైవాన్ ఒక ఐలాండ్ని ఆక్యుపై చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను మాత్రం తైవాన్కే సపోర్ట్ చేస్తాను, తైవాన్లో ఉన్న మిజైల్స్ చైనా మీదకి వదులుతాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఒక వారం 10 రోజుల ముందు అమెరికా తైవాన్కి $330 మిలియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ సేల్ కూడా వాళ్ళు సైన్ చేసుకున్నారు. దీంతో ఆల్రెడీ అమెరికా అండ్ చైనా రిలేషన్స్ బాలేవు. ఇప్పుడు ఇలా జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వగానే చైనా వాళ్ళు జపాన్ అంబాసిడర్ ఎవరైతే చైనాలో ఉంటారో ఆయనని పిలిచి ఇది మాకు నచ్చలేదు, జపాన్ యొక్క డిసిషన్ మాకు నచ్చలేదు అని చెప్తున్నారు. కానీ ఇది మాత్రం జరిగితే నెక్స్ట్ థియేటర్ ఆఫ్ వార్ చైనా అండ్ తైవాన్ మధ్యలో యుద్ధం జరిగే చాలా పెద్ద అవకాశం మాత్రం ఉంది. ఈ యుద్ధమే జరిగితే ఖచ్చితంగా మనం అందరము జపాన్తో పాటు తైవాన్ని సపోర్ట్ చేయాలి. తైవాన్ని సపోర్ట్ చేస్తేనే అప్పుడు కానీ చైనాకి బుద్ధి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ నాది అని చెప్పి అక్సాయ్ చిన్ని ఏదైతే అక్రమంగా చైనా తన దగ్గర ఉంచుకుందో దాన్ని కూడా వదిలేయమని చెప్పాల్సిన అవసరం మనందరికీ ఎంతగానో ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.